డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో ప్రత్యేకించి చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయని అడుగుతూ ఉంటుంటారు సార్. ఈసారి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024 3 నవంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, ఓకే 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుందమ్మా. షూర్ సార్. విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. అలాగే ఇంకో మీకు స్పెషల్ విషయం ఏంటంటే 22 డిసెంబర్ వచ్చి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓ 22 డిసెంబర్ మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకే, వీలైనంత తొందరగా స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా రష్గా ఉండింది. దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెఫినెట్గా సార్, దాని గురించి వివరణ ఇస్తాను. షూర్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే మన సబ్జెక్ట్లో మనం ఎక్కడ కూడా లోటు చూడొద్దు అనుకున్నాం కదా. అవును, ఎక్కడ కూడా మనం ఏం చెప్పాలనుకున్నాం అంటే నేను ఐఎమ్ రిచ్ అని చెప్పాలనుకున్నాను. ఐఎమ్ రిచ్ అయినప్పుడు నేను ధనవంతుని కదా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఉన్న పరిస్థితుల్లో నేను ధనవంతుని అని చెప్పడానికి భయం వేస్తుంది మనకి. ఉన్న పలంగా మీరు ఒక రాజు అని చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. ఎందుకంటే ఏ దేశానికి రాజు, ఎక్కడ రాజు, నీకే సరిగా లేదు అనే ఒక ఫీలింగ్ మనం పట్టి పీడిస్తుంటుంది. ఓకేనా, నాగరాజు అంతే. కాబట్టి ఎందుకు మనకి ఆ ఫీలింగ్ అనేది మనకు పట్టి పీడిస్తుంది. ఎందుకు మనం నిజంగా కూడా ధనవంతుడు అని చెప్పడానికి మనం ఎందుకు వెనక్కి వస్తున్నాం? రెండు, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే మన సబ్జెక్ట్లో ధనవంతుడు అనేది చెప్పడానికి హక్కు మీకుంది. ధనవంతుడు అని చెప్పడానికి హక్కు మీకుంది, దాన్ని ఎవరు కూడా కాదనడానికి లేదు. ఎందుకంటే మీ ఇష్టం అది. మరి ధనవంతుడు అని మీరు డిసైడ్ చేయాలి, మీ సబ్కాన్షియస్ మైండ్కి అది ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు కదా మీరు ధనవంతుడు అవుతారు. కానీ ఇక్కడ ప్రతి దగ్గర ఏమవుతుందంటే మనం ఏం చెప్పినా సరే, ఇప్పుడు నీ దగ్గర ఇంత డబ్బు కలిగి ఉందా అన్నప్పుడు ఆలోచిస్తాడు వాడు, లేదు కదా అని. ఓకేనా, అంటే ప్రతి దగ్గర మనకేమవుతుందంటే ఇప్పుడు కాదు, మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ప్రతి దగ్గర కూడా మనం లోటు అనేది చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ లోటుకి అలవాటు పడిపోయినాం. ఓకేనా, ఆ లోటుకి అలవాటు పడిపోయినాం. ఇప్పుడు దాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి? ఇప్పుడు మీరు ధనవంతుడు అని చెప్పారు. ఆ ధనవంతుడు అని చెప్పినప్పుడు మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా మారాలి? ఫస్ట్ మీరు నిజంగా ధనవంతుడిగా మీరు మారాలనుకున్నారా? దానికి కట్టుబడి ఉండాలి. ఫస్ట్ దానికి కట్టుబడి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ దానికి కట్టుబడి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక ధనవంతుడి యొక్క యాటిట్యూడ్ అలర్చుకునే విధానంలో మనం పాటించే కొన్ని పద్ధతులు ఏంటి? ఓకే, ఫస్ట్ మీ యొక్క డ్రెస్ స్టైల్ మార్చేయాలి కంప్లీట్గా. ఓకేనా, మనం క్లాస్లో కూడా చెప్పుకుంటాము. ఎందుకంటే మనం ఒక 1000, 2000, 3000 కంటే ఎక్కువ డ్రెస్సులు తొడగలేము మనం, అర్థమైందా? అదే ఎక్కువ అని ఫీల్ అయిపోతాం మనం. అందులో మనకు 1+1 ఆఫర్లు కూడా బాగా అలవాటు అయిపోయినాయి. మన సబ్జెక్ట్లో ఓన్లీ బ్రాండెడ్ వాడతాం, మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఓకేనా, కనీసం ఇప్పటి వరకు మీరు 2-3 వేలలో వేసారు, ఇప్పుడు కనీసం 5-10 వేలలో ట్రై చేయండి మెల్లిమెల్లిగా. ఓకేనా, ఇంకో విషయం కూడా చెప్పాను నేను, బయటికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే మనం ఖాళీ చేతులతో ఇంట్లోకి రావద్దని. ఓకేనా, అది చాలా రోజులు అయిపోయింది వీడియో కాబట్టి చూసిన వాళ్ళు బాగానే పాటిస్తున్నారు. ఈరోజు అందరి ఇళ్లలో సమృద్ధి ఉంది. మీరు కూడా ఇక నుంచి కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తారో అది ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో ఇంట్లోకి రాలేదంటే మీరు సంపూర్ణంగా ఉన్నారు అని దాని మీనింగ్. అంటే మీరు ధనవంతులు అనే కదా. మీ యాటిట్యూడ్ని చూపిస్తున్నారు. ఒకటి డ్రెస్ స్టైల్ మార్చారు, 2 ఏనాడు కూడా ఖాళీ చేతులతో రాలేదు, ఏదో ఒక వస్తువు తీసుకొని ఇంట్లోకి వచ్చారు. మూడోది ఏంటంటే మనకి అప్పుడు ఒక మధ్యతరగతి కానీ లేదా దిగువ తరగతి తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఒక 5-10 వేలు రెంట్ ఉంటుందండి. లేదా ఒక ఎంప్లాయీని కూడా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే 15,000, ఇంకెక్కువ అంటే 20,000 రెంటే ఉంటుంది. ఓకేనా, అందుకంటే ఆయన శాలరీ ఉంటుంది వచ్చి 50,000, దాంట్లో 20,000 రెంట్ పెడితే 30,000 నడవాలి కదా. ఇప్పుడు ఏమైందంటే ఒక దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంట్లోకి రాగానే పెళ్ళి అయింది. ఓకేనా, లేదా ఇంట్లోకి రాగానే వాళ్ళ బాబుకి ఎక్కడో జాబ్ వచ్చింది. కొన్ని సెంటిమెంట్లు మనకి మన సబ్జెక్ట్లో అసలు సెంటిమెంట్లు లేవని మనం 100 సార్లు చెప్పినాం. ఓకేనా, ఇది ఇలా కావడం వల్ల ఇలా అయింది, ఇక అతను రావడం వల్ల నాకు కలిసి వచ్చింది, లేదంటే ఈవెన్ చేసుకోవడం వల్ల నాకు ఇలా కలిసి వచ్చింది, ఇట్లాంటివన్నీ ముందు మైండ్లో తీసేయండి. ఎవరి జీవితానికి ఎవరు కర్తలు కారు. ఓకేనా, మీ జీవితానికి మీరే కర్తలు. ఎందుకంటే మీ జీవితాన్ని మీరే రాసుకుంటారు కదా మన సబ్జెక్ట్లో. అంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ యొక్క జీవితం ఉంటుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీ జీవితంలో మార్పు రావడానికి ఇప్పుడు ఏదైతే మనకు ఒక 7,000, 10,000 రెంట్లో మనం దాంట్లోనే సాధిస్తున్నాం. ఎందుకంటే అది మారితే అంత రెంట్ నేను పెట్టలేను. ఒకటి, మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇవన్నీ ఫీలింగ్స్తో మనం ఏం చేస్తామంటే దీంట్లోనే మనం ఇరుక్కున్నా సరే దాంట్లోనే మనం మెల్లిగా అలాగే సాగదీస్తాం. ఒక 5-10 ఏళ్ళు అలాగే సాధిస్తాం.
ముందేం చేస్తారంటే ఇప్పుడు మీరు కొత్తగా మారాలనుకున్నారు ధనవంతుడిగా, కాబట్టి ఇల్లు కూడా మార్చేయండి. ఇల్లు కూడా ఎంత రిచ్గా తీసుకుంటారంటే మీరు ఇంతకుముందు ఒక 5-10 వేలు రెంట్ ఉంటే ఇవాళ 25,000 రెంట్ తీసుకుంటాం. మరి అన్నిటికీ డబ్బులు వస్తాయా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆలోచన మారుతుందిగా. ఎస్, ఆలోచన మారుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే విశ్వం ఏం చూస్తుందంటే ధనవంతుడు అని చెప్తున్నాడు, దానికి తగ్గట్టుగా ఉన్నాడా లేడు, ఫస్ట్ పాయింట్ అది ఆలోచిస్తుంది. లేనప్పుడు ఏం చేస్తుందంటే అది కూడా పట్టించుకోదు. ఓకేనా, నువ్వు ధనవంతుడు అని చెప్తున్నావు, దానికి తగ్గట్టుగా నీ యాటిట్యూడ్ ఒక్కొక్కటి మారినప్పుడు ఓహో వీడికి దానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏదో రకంగా వీడికి అవకాశాలని కల్పించాలి. ఆ విధంగా ఏమవుతుందంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే దాంతోపాటు ఏం చేయాలి, ఇప్పుడు ఎప్పటి నుంచో తాతల నాటి నుంచి ఎక్కడి నుంచో ఉన్నటువంటి ఫర్నిచర్ అలాగే ఉంది. ఓకేనా, దాన్ని మనం సాగదీస్తాం, దాన్ని అటు తీస్తాం ఇటు తీస్తాం, రిపేర్లు అయితే చేయిస్తాం. ఓకేనా, వీలైనంత మట్టుకి పాత ఫర్నిచర్ తీసేయండి, కొత్త ఫర్నిచర్ వేసేయండి. ఓకేనా, మీ ఓన్ హౌస్ అయితే కూడా ప్రతి 2-3 ఇయర్స్కి ఏం చేస్తారంటే మొత్తం ఫర్నిచర్ మార్చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇవన్నీ నా అనుభవంతో చెప్తున్నాను, చాలామందిని దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నాను. అప్పుడు వాళ్ళ జీవితంలో ఎలా మార్పులు వచ్చాయి ప్రతిదీ కూడా నేను పరిశోధించిన తర్వాతనే మన వీడియోలో చెప్పడం కానీ, క్లాస్లో చెప్పడం కానీ, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అంటే ఈ సబ్జెక్టులోకి మనం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, మనం ప్రతిదీ పరిశీలిస్తున్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు, సరైందా కాదా. సరైంది అనుకున్నప్పుడే మనం అందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇలా ఇప్పుడు ఇవన్నీ ఒకటిగా మీరు మార్చుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీరు రిచ్ అనేదాన్ని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. అవును, మీకు తెలియకుండానే మీరేమనుకుంటున్నారంటే నేను రిచ్ అని ఒక మాట చెప్పడం కాదు, ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఎలా ఇన్కమ్ సోర్స్ అనేది స్టార్ట్ అయింది మీకు. ఇంకేం చేస్తాం మనం, ఎక్కడ కూడా పిసినార్థం చేయం మనం, అలాగే బేరాలు చేయం మన సబ్జెక్ట్లో. అక్కడ కూడా బేరాలు చేయడానికి లేదు, అలాగే పిసినార్థం చేయడానికి లేదు. ఇప్పుడు ఒక అరటిపళ్ళ బండి దగ్గరికి వెళ్ళామండి, ఎలా డజన్ అంటే వాడు 50 రూపాయలు చెప్తాడు. మనకు బుద్ధి తెలిసి దాదాపు 10 సంవత్సరాల నుంచి 30 నుంచి 50 తప్ప వాడు 100 అయితే చెప్పలేదు కదా మనకి. అవును, అంతకంటే ఎక్కువ అయితే పెరగలేదు కదా, మనకు తెలుసు కదా. ఒక 10 అటు ఇటుగా చెప్తాడు వాడు, మనం వెంటనే ఏమంటాం, మనం 30 రూపాయలకి ఇస్తామని అడుగుతాం. ఏముంది, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తే ఆ 10 రూపాయలతో ఇంటికి వెళ్ళినప్పుడు మంచి పొట్లం కట్టుకొని పిల్లలకు తీసుకెళ్ళి ఇస్తాడు. ఆ పొట్లం తిని పిల్లలు చాలా సంతోషిస్తారు, అది మీకు ఆశీర్వాదంగా లభిస్తుంది. అర్థమైందా? కాబట్టి ఒక 10-20 రూపాయల దగ్గర మీరు ఆలోచించకండి. ఇప్పుడు ఆ అరటిపళ్ళు మనకు 100 రూపాయలు చెప్పాడు అనుకోండి, అప్పుడు డౌట్ వస్తుంది, అదేంటి ఇన్నేళ్ళ నుంచి 40-50 రూపాయలే ఉన్నాయి, అలాంటిది ఇప్పుడు మనకు 100 రూపాయలు ఎందుకైందని అప్పుడు మనం అడగవచ్చు. అర్థమైందా? అలా అని చెప్పేసి మరి అతిగా కూడా పెట్టద్దు, ఎంతవరకు అవసరం అనేది అంతవరకు పెట్టాలి. ఆ పెట్టే దగ్గర పిసినార్థనం చేయదు మన సబ్జెక్ట్లో. ఫస్ట్ ఏం చేసినాం మనం, నేను ధనవంతున్నాను ముందు నిర్ణయించుకున్నాం. ఓకేనా, రెండు ఏం చేసినాం, మళ్ళీ మీ యాటిట్యూడ్ మారే భాగంలో మీరు ఇల్లు మార్చారు, మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చారు, ఖర్చు పెట్టడంలో ఎక్కడ పిసినార్థనం చేయట్లేదు. ఓకేనా, ఆ తర్వాత ఎంత వీలైతే అంత ఎదుటి వారి నుంచి మీరు ఏం ఆశించకుండా మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే విశ్వానికి మీరు తెలియజేస్తున్నారు నేను ఇచ్చే స్థాయిలో ఉన్నాను. అర్థమైందా? వీలైనంత మీరు ఇచ్చే స్థాయిలో ఉన్నారు అంటే ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ కానీ ఏదైనా కావచ్చు, మీకు ఏది అందుబాటులో ఉంటుంది వీలైనంత మట్టుకి. ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, ఎవరింటికి వెళ్ళా ఖాళీ చేతులతో వెళ్ళొద్దు. లేదా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఖాళీ చేతులతో వెళ్ళదు. ఓకే, ఓ ఫ్రెండ్ కలిశాడు లేదా పిల్లలు కలిశారు, ఓ చాక్లెట్ తీసి ఇవ్వండి. ఎప్పుడైనా సరే ఇచ్చే ధోరణిలోనే ఆలోచించండి, ఎందుకంటే మీరు ధనవంతుడు కాబట్టి మీరు ఇచ్చే ధోరణిలోనే ఉంటారు, ఎప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉంటారు. మీరు అరే నేను ఎన్నిసార్లు ఇచ్చాను, నేను ఒకసారి కూడా నాకు ఇవ్వలేదని అనుకున్నారనుకోండి, మీ స్థాయి అనేది పడిపోతుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో ఎక్కడ కూడా మీరు పడిపోకుండా దాన్ని ఉన్నతంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఎంత మీరు ఉన్నతంగా ఉంచినప్పుడు ఏమవుతుంటే అంత ఉన్నతంగా మీకు రాబడి అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా వస్తుంది నాకు తెలియదు, ఎలాగో రకంగా మీకు దానికి సంబంధించిన అవకాశాలు వస్తాయి. ఎంతోమంది తమ జీవితాన్ని మార్చుకున్నారు, ఈరోజు చాలా బాగున్నారు. ఇంతకుముందు ఖర్చు పెట్టడానికి భయపడేది, ఈరోజు పుష్కలంగా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళే ఆశ్చర్యపోతారు ఆ జీవితంలో ఇంత మార్పు ఎలా వచ్చింది. ఓకేనా, ఆలోచన ఒక దాని మీద ఫోకస్డ్గా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అంటే మన అవసరాలకు సంబంధించినటువంటి అవకాశాలు మాత్రం సృష్టించబడతాయని మాత్రం నమ్ముతాను సార్ నేను అలా అంటాం లేదు. మీరు ధనవంతుడని కావాలని డిసైడ్ అయితే అదే దానికి తగ్గట్టుగా మీ యొక్క విధి విధానాలు పద్ధతులు ఆలోచనలు మార్చుకోండి. మార్చుకున్నప్పుడు ఇప్పుడు నాగరాజు గారు అన్నప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళే ఉంచుకుంటారు, ఓహో సుమన్ టీవీ నాగరాజు అని అనుకుంటారు, లేదంటే ఆయన స్థాయి అదైనా ఉంచుకొని వస్తారు కదా. వాడు రాగానే గేట్ దగ్గర మీరు కనిపించారనుకోండి ఎలా ఉంటుంది. అవును, నాగరాజు ఎక్కడ ఉన్నాడు 10 మందిని అడగాలి, పలానా దగ్గర కూర్చున్నాడని అక్కడి దాకా రావాలి, పర్మిషన్ తీసుకొని రావాలి. ఆ వాల్యూ బాగుందా, మీరు రాగానే ఎదురు వెళ్ళి కనిపించడం బాగుందా?
దేని డిమాండ్ దానికి ఉంది. మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి కదా. మీ యాటిట్యూడ్ మారకుండా మీరు అప్పుడున్నారా రండి సార్ అన్నారు అనుకోండి ఏం బాగుంటుంది. అంటే ముందు ధనవంతుడు అని డిసైడ్ అయినప్పుడు మీకు ఇప్పుడు ఒక స్థాయి వచ్చింది, ఒక పదవి వచ్చింది, దానికి తగ్గట్టుగా మీరు ఉండాలి కదా. అవును. మరి ధనవంతుడి తగ్గట్టు నువ్వు ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ నీకు కల్పించబడతాయి, అది నేను చెప్పేది. కాబట్టి అలా ఒక్కొక్కటి ఒక 4-5 పద్ధతులు మాత్రం మీరు మార్చుకోండి. కొన్ని రోజుల తర్వాత మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో చూడండి. ఆ తర్వాత మీ యొక్క అత్యున్నతమైన జీవితానికి మీరు దారి చూసుకోండి ఇంకా రకరకాలుగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.